నమస్తే అండి. వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్‌గా. హెచ్‌పివి వ్యాక్సిన్, హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో గానీ, టీవీల్లో గానీ, పేపర్లలో గానీ అదృష్టవశాత్తు హెచ్‌పివి వ్యాక్సిన్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతోందండి. అండ్ దిస్ ఈజ్ వెరీ మచ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. సరే, అసలు ఈ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? మనం దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ఆహ్, ఇన్ఫెక్షన్స్ స్త్రీలలో, పురుషుల్లో కూడా జననాంగాల్లో ఇన్ఫెక్షన్ కలిగిచ్చి, దాని నుండి క్యాన్సర్ కూడా కలగజేయొచ్చండి. విమెన్‌లో సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ఇండియా, ఇన్ విమెన్ వరల్డ్ వైడ్. అసలు ఇండియాలో దీని స్టాటిస్టిక్స్ ఏంటి అని చూద్దాం అనుకుంటే గనకండి, దాదాపు 1,25,000కి పైగా కేసులు ప్రతి సంవత్సరం ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో వాపింగ్ మోర్ దాన్ 70,000కి పైగా విమెన్ సంవత్సరానికి ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారండి. దిస్ ఈజ్ ఎ వెరీ 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 గ్రేవ్ సిచ్యుయేషన్. అగైన్, సర్వైకల్ క్యాన్సర్‌ని మనం ముందుగానే గుర్తించొచ్చా? నివారించొచ్చా? అంటే ఈ నివారణలో భాగంగానే మనం ఇక్కడ ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ తెలుసుకోవాలి. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్‌కి ఈ హెచ్‌పివి ఇన్ఫెక్షన్‌కి చాలా లింక్ ఉందండి. అంటే ఈ ఇన్ఫెక్షన్ వల్లే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది సంభవిస్తోంది. సో, ఈ ఇన్ఫెక్షన్‌ని నివారించగలిగితే గనక ఈ క్యాన్సర్‌ని నివారించొచ్చు. ఇక్కడ నేను ఈ సర్వైకల్ క్యాన్సర్ నివారణలో ముఖ్యంగానండి స్త్రీలందరూ, యాక్చువల్‌గా స్త్రీలేంటి, ప్రస్తుతం ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఈ సర్వైకల్ క్యాన్సర్‌ని 2 రకాల జాగ్రత్తల ద్వారా మనం నివారించొచ్చు. ఒకటి స్క్రీనింగ్, పాప్ స్మియర్ అని స్త్రీలలో గర్భాశయ ముఖద్వారం యొక్క స్మియర్‌ని తీసి టెస్ట్ చేస్తారు. అండ్ తర్వాత ఈ క్యాన్సర్ రాకుండా ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ వేయించడం. సో, స్క్రీనింగ్ అండ్ వ్యాక్సినేషన్ ద్వారా మనం ఈ భయంకరమైన సర్వైకల్ క్యాన్సర్ వ్యాధిని స్త్రీలలో మనం నివారించొచ్చు. సరే, హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సరేనా అంటే కాదండోయ్. స్త్రీ జననాంగాల్లో వల్వల్ వెజైనల్ క్యాన్సరు, తర్వాత పురుషుల్లో జననాంగ పెనైల్ క్యాన్సర్, పెనిస్కి క్యాన్సరు, ఓరోఫెరింజియల్ నోటి క్యాన్సర్లు, నోటి గొంతు క్యాన్సర్లు, అండ్ ఈ వాట్స్, జననాంగాల్లో పులిపిర్లు అనుకుంటాం కదా, అది కూడా ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్లే వస్తుందండి. సో, ఈ జబ్బులన్నిటినీ కూడా మనం హెచ్‌పివి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల నివారించొచ్చు. మొదట్లోనండి హెచ్‌పివి వ్యాక్సిన్ కనుక్కున్నప్పుడు దీన్ని ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అబ్బాయిలకి కూడా వేసే వ్యాక్సిన్ అవైలబుల్‌గా ఉంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోవాలి. సరే, వ్యాక్సిన్ అవైలబుల్, హెచ్‌పివి వ్యాక్సిన్. ఇట్స్ ఎ సేఫ్, వెరీ సేఫ్ వ్యాక్సిన్. చాలా డౌట్‌లొస్తాయండి. అమ్మాయిలు మెన్సెస్ అయినప్పుడు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఫీవర్‌లొస్తాయా? ఫ్యూచర్ ప్రెగ్నెన్సీలకి ప్రాబ్లమ్ వస్తుందంటే ఏమీ రాదండి. ఇట్స్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ వ్యాక్సిన్స్. సరే, ఇది ఎప్పుడు వేయించాలి? ఎలా వేయించాలి? అంటే ఇందులోనండి హెచ్‌పివి వ్యాక్సిన్స్ ప్రస్తుతం మార్కెట్‌లో 2 వెరైటీస్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. హెచ్‌పివి-4 వ్యాక్సిన్, హెచ్‌పివి-9 వ్యాక్సిన్. హెచ్‌పివి-4 వ్యాక్సిన్ కూడా ఇట్స్ డీసెంట్‌లీ ఎఫెక్టివ్ అండి. 9 ఎ లిటిల్ బిట్ మోర్ ఎఫెక్టివ్. బట్ కాస్ట్ వైజ్ ఇట్స్ ఎ లిటిల్ బిట్ మోర్ ఎక్స్‌పెన్సివ్. దాదాపు హెచ్‌పివి-4 వ్యాక్సిన్ 3-4 వేలలో దొరుకుతుంటే 9 వ్యాక్సిన్ 10-12 వేలు అవుతుంది. సో, కాస్ట్ సమస్య అయితే గో ఫర్ ద హెచ్‌పివి-4 వ్యాక్సిన్.
ఎప్పుడు వేయించాలి? అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం అండి. 9-14 ఇయర్స్ మధ్యలో వేస్తే గనక అసలు ఫస్ట్ ఏజ్ టు స్టార్ట్ వ్యాక్సినేషన్ ఈజ్ 9 సంవత్సరాలు నిండిన అమ్మాయిలకి ఈ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయండి. అండ్ 9-14 సంవత్సరాల లోపు గనక మనం ఈ వ్యాక్సిన్ వేస్తే జస్ట్ 2 డోసెస్. వీ కెన్ సేవ్ మనీ ఆల్సో. ఎలా వేయించాలండి? 0-6 మంత్స్. ఫస్ట్ డోస్ వేయించిన తర్వాత 6 నెలలాగి సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయించాలి. అండ్ 14 ఇయర్స్ దాటితే గనక 14 సంవత్సరాలు నిండిన అమ్మాయిల దగ్గర నుంచి 45 సంవత్సరాల లోపు స్త్రీలందరికీ ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. దీన్ని అప్పుడు 3 డోసులు వేయాలండి. ఎట్లా? 0-6 మంత్స్. మొదటి డోస్ వేయించిన తర్వాత 2 నెలలాగి సెకండ్ డోసు, 6 మంత్స్ ఆగి థర్డ్ డోసు. సో ఇది అబ్బాయిలకి కూడా అవైలబుల్ అన్నారు కదా! ఇది కూడా మనం అబ్బాయిలకి ఎప్పుడు వేయించాలి అనుకుంటే గనక అబ్బాయిలకి 9 సంవత్సరాలు నిండిన తర్వాత 9-14 ఇయర్స్ మధ్యలో ఈ హెచ్పివి 9 వ్యాక్సిన్ వేయించండి. అండ్ దిస్ వ్యాక్సినేషన్ విల్ గివ్ లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్. మన ఫ్యూచర్లో మన అబ్బాయిలకి, అమ్మాయిలకి ఈ సీరియస్ రకం జననాంగాలకి సంబంధించిన క్యాన్సర్స్, పులిపిరులు ఇవన్నీ రాకుండా ఉంటాయి. ప్లీజ్ స్టే ఇన్ఫార్మ్డ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్. మాధవీయం, ఒక పిల్లల డాక్టర్గా.